కార్పొరేటుకు దీటుగా సర్కారీ బడులు, ఆసుపత్రుల్ని అభివృద్ధి చేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ప్రజల్ని ఇటు ప్రైవేటు బడులు, అటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. మానవత్వం లేకుండా సేవాతత్వం వదిలేశాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడులు, ఆసుపత్రుల్ని కార్పొరేట్ స్థాయిలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్లో 3 టీమ్స్లను కార్డియాక్, గ్యాస్ట్రో, న్యూరో విభాగాలకు ప్రత్యేకంగా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ నిర్వహణలోనూ కార్పొరేట్ తరహా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ ఆన్లైన్లోనే నమోదు కానుంది. కొన్ని ఆసుపత్రుల్లో ఇప్పటికే మొదలు పెట్టారు. అయితే డాక్టర్ పేరు, ఏ వ్యాధితో వస్తున్నారు, మళ్లీ డాక్టర్ ఎప్పుడు రమ్మన్నారనే వివరాల్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. మళ్లీ రసీదు కూడా ఇస్తారు. ఒక్కసారి పేషెంట్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయగానే మొత్తం వివరాలు వచ్చేలా వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. ఇన్ పేషెంట్ ఉన్న వారి దగ్గరికి రోజులో 1-2 సార్లు డాక్టర్లు వెళ్లి పరిశీలించేలా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ఆసుపత్రుల్లో శుభ్రత పాటించేలా కఠినమైన నిబంధనలు తీసుకురానున్నారు. చూడగానే ప్రొఫెషనల్ అవుట్లుక్ వచ్చేలా మార్పులు చేయాలని సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్ని సేకరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇటు ప్రభుత్వ బడుల్ని కూడా బలోపేతం చేయనున్నారు. ఆయా స్కూళ్లలో విద్యార్థుల శాతం పెరిగేలా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. వీటికి తోడు మరిన్ని సేవలు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి సంకల్పం. సర్కారు బడుల్లో కూడా ప్రీ ప్రైమరీ మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడితే ఎక్కువ మంది విద్యార్థులు తొందరగా స్కూల్కొచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేటుకు దీటుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దొచ్చు. అందుకోసమే నిపుణుల సూచనల ప్రకారం 990 బడుల్లో ప్రీ ప్రైమరీ మొదలు పెట్టాలని సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ బడుల్లో 4వ ఏటనే చేర్చుకోవటం, ప్లే స్కూల్ తరహాలో ఏర్పాటు చేసి టీచర్లను నియమించనున్నారు. అంతేకాదు ప్రీ ప్రైమరీలో చేరిన విద్యార్థి 10వ తరగతి పూర్తయ్యే వరకు అక్కడే చదువుకునేలా ప్రభుత్వ బడుల్ని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు ఏ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. నేటి విద్యార్థులే రేపటి తెలంగాణ భవిష్యత్ అని సీఎం బలంగా నమ్ముతున్నారు. అందుకే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు.